వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మెస్లో ఆహారం క్వాలిటీగా ఉండలేదని నూజివీడు IIIT విద్యార్థులు అంటున్నారు. శుభ్రత పాటించడం లేదని చెబుతున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు IIITలో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నూజివీడు IIITలో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితి. గడిచిన 4 రోజుల్లో సుమారు 800 మంది విద్యార్థులు ముఖ్యంగా ఆహారం సరిగ్గా లేకపోవడం, అంటే నాణ్యమైన ఆహారం లేకపోవడం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులను వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీకు ఫుడ్ అది ఎలా ఉంటుంది? నార్మల్ టైంలోనే ఎక్కువ నీట్నెస్ ఉండాలి తిండి కాబట్టి, వర్షాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ చూసుకోవాలి. సో అది కొంచెం తక్కువ అయింది. ఈగలు అవన్నీ రావడం, ఫుడ్లో పురుగులు వచ్చినా ఎలాగోలా సర్దుకోండి అని చెప్తారు, లేకపోతే దాచేస్తారు ఎవరికి చూపించొద్దు అని చెప్పి. ఇంకా తినేయాలి అలాగే అడ్జస్ట్ అయ్యి, క్వాలిటీ ఎలా ఉన్నా తినేయాలి. అసలు ఇక్కడ మెస్లో నిర్వహణ ఎలా ఉంటుంది, ఫుడ్ అది ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ మేము 6 years నుంచి చూస్తున్నాం కదా సార్. DH 4, 5, 6 ఈ మెస్లో అయితే ఫుడ్ అస్సలు బాగోదు, నీట్నెస్ ఉండదు. ఎంట్రన్స్లోనే ప్లేట్స్ ఆ పడేసే విధానం, ఆ వాటరు అవంతా చూసేసరికి తినాలనే ఆశ కూడా పోతుంది. అస్సలు నీట్నెస్ ఉండదు ఆ మెస్లో. DH2, DH3 పర్వాలేదు, బాగుంటుంది ఫుడ్ కూడా తినగలం. ఈ మెస్ 1 year పాటు ఒక 6 months 7 months పాటు మేము ఆ మెస్లోనే ఉన్నాం. ఆ మెస్లో అసలు తినలేకపోయేవాళ్ళం. ఎప్పుడైనా మేము ఫైట్ చేసామనుకో, ఆ రోజు నైట్ లేదా నెక్స్ట్ డే వరకు మాత్రమే ఫుడ్ అనేది కొంచెం క్వాలిటీగా పెడతారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. DH 4, 5, 6లో అయితే ఎంట్రన్స్లోనే ఫుడ్ ప్లేట్స్ అనేటివి క్లీన్ చేయకుండా ఒక రోజంతా అలానే ఉంటాయి. సేమ్ వర్కర్స్ అడిగితే ఏం క్లీన్ చేయట్లేదంటే వర్కర్స్ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. మరి వర్కర్స్కి జీతాలు ఇచ్చి క్లీన్ చేయించాలి కదా, అది వాళ్ళ బాధ్యత కదా కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు, కానీ చేయట్లేదు. మొత్తం ఎన్ని మెస్సులు ఉంటాయి ఇక్కడ? మొత్తం 6 మెస్సులు ఉంటాయి సార్. 6 మెస్సుల్లో DH2, DH3 వచ్చేసి KMK క్యాటరీస్. ఇవి 2 పర్వాలేదు, బాగానే ఉంటాయి. మిగతావి ఏమైనా చెప్పినా ఇష్యూ అనేది రైజ్ చేసినప్పుడు పిల్లలు ఎందుకు చేస్తున్నారు, ఏం తప్పు ఉంది అని ఆలోచించి దాన్ని రెక్టిఫై చేసుకునే తనం లేదు సార్. మనం చూస్తున్నాం సుమారు 10,500 మంది విద్యార్థులు ఉన్న నూజివీడు IIITలో మొత్తం 6 మెస్సులు ఉన్నాయి. 6 మెస్సులలో కూడా ఏదైనా నిర్వహణ లోపం వచ్చినప్పుడు, లేదంటే విద్యార్థులకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే ఆ కొద్దిసేపు మాత్రమే హడావిడి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ సమస్య మొదలుగా వస్తుంది. తమకు సరైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, నూజివీడు IIIT నుంచి.